26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీహరి అరెస్ట్, కుప్పంకి తరలింపు. వివరాలకు వెళ్ళినట్లయితే జగన్ మాజీ సిపిఆర్ఓ అయినటువంటి పూడి శ్రీహరి, అదేనండి ఎలియాస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్లు రాస్తూ ఉంటాడు చూసారా. ఆ స్క్రిప్ట్లు రాసేవాడు స్క్రిప్ట్లే రాసుకుంటూ ఉండాలి. కానీ ఈ పనికి మాలిన పోస్టులు పెడతాం ఏంటి, ఫేక్ పోస్టులు. అది ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చంద్రబాబు రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన పెట్టాడు. ఇప్పుడు అదేమైంది, ఏకు మేకైనట్టుగా ఇప్పుడు గింజుకోలేక చచ్చిపోతున్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఏప్రిల్ 15న ఆయనని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటుగా ఆయన మొబైలు, ట్యాబు, ఇవన్నీ కూడా ల్యాప్టాప్ ఇవి తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఏదైతే ఆయన కుప్పంగా తరలించారో, కుప్పం కోర్టు ఏం చెప్పింది అంటే రిమాండ్కు పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా పోలీసులు అక్కడ నుంచి హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే కుప్పం కోర్టు ఇచ్చిన దాన్ని తీర్పుని కొట్టిపడేసింది. సో ఈ క్రమంలో మరలా ఈయనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు, మాకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి, అది ఇది అని చెప్పేసి అన్నారు. అది కుదరదని చెప్పేసి హైకోర్టు చెప్పిన క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పింది, నిన్న కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. ఇక అరెస్టు తప్పదు అని చెప్పేసి నిన్న సాయంత్రమే చేశాను వీడియో, జరిగింది ఇప్పుడు అదే అరెస్ట్ అయ్యింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వెళ్ళి మీరు హైకోర్టులో తెలుసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఈరోజు ఉదయం శ్రీహరి బెంగళూరులో ఉన్న సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు, కుప్పం పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి కుప్పంగా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఎందుకంటే ఈయన పైన ఒక చోట కాదు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. సో ఈ క్రమంలో ఇక అక్కడి నుంచి జైలుకు తరలిస్తారా, ఆ తర్వాత పీటీ వారెంట్ల మీద ఒక చోట ఇంకో చోటకి తిప్పుతారా ఏంటి అనేది చాలా కీలకంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే ఇది సాదాసీదా వ్యవహారం కాదు. ఇప్పుడు ఏ ఒక్క సామాన్యుడి పైన అయినా కానీ వ్యక్తిత్వ హననం చేసే పోస్టులు పెడితే ఖచ్చితంగా శిక్షార్హులే. మరి అటువంటిది ఏకంగా రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన నిరాధారమైన పోస్టులు. ఇప్పుడు రక్త చరిత్ర అంటే హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అంటే ఒకటి చూపించు విత్ ప్రూఫ్, ఏదైనా సరే చూపిస్తే దానికి ఎవరైనా మాట్లాడరు. కానీ ఇక్కడ మన దగ్గర ఏముండవు, మన ఇష్టం వచ్చిన పోస్టులు అయితే పెట్టేసుకుంటాం. అందుగురించి హైకోర్టు పలుమార్లు, మామూలుగా కాదు చాలా గట్టిగా వ్యాఖ్యానించింది పోలీసులను ఉద్దేశించి, అసలు ఏం చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు కొంచెం గట్టిగానే పనిచేస్తూ ఉన్నారు, ఫోకస్ పెరిగింది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోస్టులు పెడుతున్నారా వాళ్ళపైన కొరడా చూపిస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు దీన్ని వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకోవాలనుకుంటుంది, ఇప్పుడు అది రాజకీయ కక్ష. రాజకీయ కక్ష అయితే ఆ పోస్టు పెట్టిన దాన్ని ఏమంటారు, రాజకీయ ద్వేషం అంటారా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది దాన్ని కూడా సమర్థిస్తారా? మీకు కనుక గుర్తున్నట్లయితే భారతి గారిని ఉద్దేశించి అతను ఎవరు, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వ్యక్తిత్వ హననం చేశారు కదా, హ్యూమిలియేట్ చేసేలాగా మాట్లాడాడు కదా, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయలేదా? అతను తెలుగుదేశం పార్టీ అతనే, కానీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదా? చేసింది కదా. చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళు కూడా అతను అన్న మాటలను ఖండించారు. అతను ఆ రకంగా మాట్లాడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు విమర్శించారు. ఎప్పుడైనా వైసీపీ హిస్టరీలో వైసీపీ నాయకుడు ఏదైనా సరే ఇట్లాంటి దురుసు మాటలు మాట్లాడినా, ఫేక్ పోస్టులు పెట్టినా దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఖండించారా? ఖండించకపోగా సమర్థించారు. మామూలుగా కాదు, రాజకీయ కక్షే, రెడ్ బుక్లో పేజీలో ఇదొక పేజీ, ఈ రకంగా అరెస్టులు చేస్తారా? మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకంగా చేసే ప్రజాస్వామ్యంలో ఏదైతే రైట్ టు స్పీచ్ అనేదాన్ని మీరు తొంగలో తొక్కుతారా? ఏంటి రైట్ టు స్పీచ్ ఏంటి? నువ్వు మాట్లాడు, ఎదుటి వాళ్ళని విమర్శించు, కానీ ఎదుటి వాళ్ళని తిట్టకూడదు, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం హనం చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, అది రైట్ టు స్పీచ్ అవుతుందా? అప్పుడు అంటే రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు ఎదుటి వాళ్ళని తిట్టమని, బూతులు ఆడమని, లేకపోతే ఫేక్ పోస్టులు పెట్టమని, అసభ్యకరమైన పోస్టులు పెట్టమని చెప్తుందా? దీనిని భుజాన వేసుకుంటే వైసీపీ ఏమవుతుంది, అదిగో ఆ శ్రీహరి అనే వ్యక్తి బ్రహ్మాండమైన పోస్టు పెట్టాడు, దానికే అరెస్ట్ చేస్తారా, ఇది రాజకీయ కక్షే అని చెప్పేసి ఎలా సమర్థిస్తారు? అలా సమర్థిస్తే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఇదే ధోరణిలో ఉంటున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళట్లేదా? ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా శ్రీహరిని కూడా వెనకేసుకురావటం ఇదొక్కటనే కాదు, ఎక్కడెక్కడ ఎవరెవరు దేనికి పాల్పడినా అదిగో అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు, ముందు ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇదిగో ఇలా జరిగింది. మరి భారతి గారి మీద పోస్ట్ పెట్టినప్పుడు అదే రకంగా వ్యవహరించారుగా, తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, లోపలేశారు, కేసు పెట్టారు, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, అది వేరే విషయం.
కానీ అప్పుడు సొంతవాడైనా కానీ వాళ్ళు చట్ట ప్రకారం ప్రవర్తించారా లేదా అనేది కదా కీలకం. కానీ వైసీపీ హయాంలో వాళ్ళ అధికారంలో ఉండగా ఏ ఒక్కరినైనా సరే ఈ రకమైన దాడులకు పాల్పడినప్పుడు, అరాచకమైన పోస్టులు పెట్టినప్పుడు అరెస్ట్ చేశారా, చర్యలు తీసుకున్నారా? కానీ ఒక సామాన్యులు ఒక పోస్టు ఫార్వర్డ్ చేసి ఇమీడియట్గా అదుపులోకి తీసుకున్నారు. అంతెందుకు రంగనాయకమ్మ గారు ఆవిడని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఒక పోస్టు ఫార్వర్డ్ చేసినందుకు. కానీ ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే దాడికి పాల్పడినప్పుడు కూడా వీడియో ఫుటేజీలతో ఉన్నా సరే ఒక్కరి మీదైనా కేసు పెట్టారా? ఒక్కరిని అదుపులో తీసుకున్నారు దాడి చేసిన వాళ్ళని. దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం పదవిలో ఉండి మరీ సమర్థించుకున్నారు, బీపీలు వచ్చినాయి మా అభిమానులకు అని చెప్పేసి. సో ఆ రకంగా ఆ దాడుల సంస్కృతిని ప్రోత్సహించింది, సమర్థించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సభలో అనుకుంటా బహుశా ఒక యువకుడు ఏదో కొంచెం ఉత్సాహంగా మాట్లాడదామనేది కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, కొంచెం మాట జారగానే ఇమీడియట్గా ఖండించారు చంద్రబాబు గారు. తప్పది, మనం అక్కడ అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇమీడియట్గా ఖండించారు. అది కదా కావాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడైనా సరే ఖండించారా? పైగా భుజం తట్టారు ఎవరైనా జోగి రమేష్ని. మంత్రిగా ఉన్న సమయంలో ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ళు పంపకాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి, అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ని, ఆ ముగ్గురిని ఏ రకంగా మాట్లాడాడు. వాడు వీడు కుక్కలో అవి ఇవి అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది ఆ గొంతు? ఇప్పుడు గొంతు పెగలట్లేదే. ఇప్పుడు గొంతులోంచి మాట వచ్చిందనుకోండి ఇమ్మీడియట్గా వెనకాల జీపు వచ్చేస్తాయి. సో తీసుకెళ్ళిపోతారు, భయం. సో అంటే వీళ్ళు ఏది కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడట్లా. వీళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలుసు, ఇది తప్పు అని తెలిసినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడు కూడా అదే వేదిక పైన ఉండి సమర్థించారు. సో వ్యత్యాసం అక్కడ తెలియట్లేదా? పార్టీల విషయాలు పక్కన పెట్టేసేయండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి పెట్టిన పోస్ట్ని వైసీపీ వాళ్ళైనా సమర్థిస్తారా? బహుశా సమర్థించొచ్చాము. ఎందుకంటే షర్మిల గారిని, విజయమ్మ గారిని వదలకుండా పోస్టులు పెడితే దానిని కూడా ఇంకా గట్టిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే. కానీ అరే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన తోబుట్టుని ఆ రకంగా అలర చేస్తున్నారేంటి, ఆ వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారేంటి అని ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఖండించారా? పైగా తిరిగి రివర్స్ అటాక్ ఆవిడపైనే, ఆవిడని బాడీ షేమింగ్ చేస్తూ అలా ఉంటావు ఇలా ఉంటావు అని చెప్పేసి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఆవిడని ఉద్దేశించి మాట్లాడారు. సో సాక్షాత్తు తోడబుట్టిన అన్నే ఆ విషయాన్ని ఎక్కడా కూడా మళ్ళీ ఖండించలేదుగా. పైగా ఆ పోస్టులు పెట్టిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని. సో ఇట్లా ఇది డైరెక్ట్గా ఇంక జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా చెల్లెలు కట్టుకున్న చీర గురించి, అంతకంటే ఇంక దారుణం ఏముంటుంది? సో ఆ ఆలోచన విధానం, వాళ్ళు వెళుతున్న వైఖరి, అదంతా గమనించండి. ప్రజలకు ఇది కావాలి, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. సో మనం ప్రజల్ని పాలించడానికి వస్తున్నాం అన్నప్పుడు, లేదు నేను ఆ పోటీలో ఉన్నాను అన్నప్పుడు ప్రజలను పాలించాలని ఆ ఆలోచన విధానం ఎలా ఉండాలి? నిరంతరం ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు, ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉంటాయా, ఆ రకమైన ఆలోచన ఉండాలి. కానీ ఎవరిని లోపలేయాలి, ఎవరిపైన వ్యక్తిత్వ హననం చేయాలి, ఎవరిని ఏ రకంగా హింసించాలి, ఈ ఆలోచన తీరుతూ ఉంటే పాలకుడిగా పనికొస్తారా, పనికిరారా? ఎంతకాడికి సోషల్ మీడియాలో మనం పెట్టే ఫేక్ పోస్టులు లేదా ప్రజల్లో సింపతి కూడగట్టుకునేలాగా వ్యూహాలు. ఇప్పుడు అంతెందుకు కోడికత్తికి సంబంధించిన ఎపిసోడ్ మళ్ళీ నిన్న తెరపైకి వచ్చి మనం వీడియో కూడా చేసాం. సో ఎప్పుడో 2018లో చోటు చేసుకున్న ఘటన అది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా బాధితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డే కోర్టుకు వెళ్ళాలి. సో ఈయన నిందితుడిగా ఉన్నటువంటి కేసులకి వెళ్ళరు, బాధితుడిగా ఉన్న కేసులకి వెళ్ళరు. మరి అటువంటి తరుణంలో ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది? ఇటువంటి ఆయన మరలా మనకు పాలకుడిగా కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారా? అది ప్రజల ఇష్టం. ఎందుకంటే 2019లో ఆయనకి ఇచ్చారు కాబట్టి అధికారం, ఆ అధికారాన్ని ఆయన ఏ రకంగా వినియోగించాడా, దుర్వినియోగం చేశాడా, ప్రజలు ఇబ్బంది పడ్డారా లేదా సుఖంగా ఉందా అనేది ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి మొన్న ఆ తీర్పునిచ్చారు. ఇంకా మా వైఖరి మారలేదు, మా తీరు అంతా అట్లాగే ఉంటుంది అనే ధోరణిలోనే పదే పదే అవే పోస్టులు, అవే మాటలు, అవే బెదిరింపులు, అవే కవ్వింపు చర్యలు, అవే వ్యక్తిత్వ హననాలు. సో ఇక మనం మారం అనే తరహాలోనే ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నారా? ఇక మా ఎజెండా ఇదే అని ఫిక్స్ అయిపోయారేమో బహుశా. సో మొత్తం మీద ఇప్పుడు ఆయనకి స్క్రిప్ట్ రాసేటటువంటి శ్రీహరి కూడా అరెస్ట్ కాబడ్డాడు. ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన పీటీ వారెంట్ ఇచ్చేసి అటు ఇటు తిప్పుతారా, ఏం జరుగుతుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఏపీఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి, ఏంటది తిప్పుతాం మొత్తం స్టేషన్లన్నీ తిప్పుతాం అన్నారు. సో దాని గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఏపీఎన్ రాధాకృష్ణ గారి గురించి ఈయన మాట్లాడిన మాటలకి అసలు ఏం జరుగుతుంది అనేది.
సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ శ్రీహరి అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మరి కుప్పం తీసుకొస్తున్నారు. ఆ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇంకా అప్డేట్ లేదు కాబట్టి అది వచ్చిన తర్వాత అవసరమైతే మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో శ్రీహరిని అరెస్ట్ చేయడం పైన వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, శ్రీహరిని కూడా సమర్థించడం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.